నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అనూష. బ్లాక్ బస్టరే ఈ పాట వస్తే ఎవడైనా స్టెప్ వేయుడే అంతే. ఈ పాట అందరికి బాగా నోటెడ్. బట్ ఈ పాటని ప్యారడీ సాంగ్ ఏ టాపిక్ లో రాసుంటారు? ఐ డోంట్ నో అండ్ ఐ కాంట్ వెయిట్. సో లెట్స్ వెల్కమ్ అనూష. బ్లాక్ బస్టరే నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. చికెన్ కర్రీ 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 చెయ్యలేదని సచ్చినోడు తిరతాడే జింగిడి అని చిరిగిపోద్ది అరిటాకని నా సబట మొగుడు తెచ్చినాడే ఇనప ప్లేటుని కష్టపడితే కొవ్వు మొత్తం దొరుకుతాదని నా పనికి మళ్ళ మొగుడు అసలు చెయ్యడే పని గుప్పుమని వదులుతాడు బీడి పొగని పరువు పోతదని చెబుతానే అగరొత్తని ఇడు పెక్కేసి పంటడని మెక్కేసి పంటడని తెలవకుండా కట్టుకున్న పెద్ద బ్లండర్ బైక్ పంచర్ నా మొండి మొగుడు బైక్ ఎక్కితే బైక్ పంచర్ బైక్ పంచర్ నా మొండి మొగుడు బండి ఎక్కితే బైక్ పంచర్ చికెన్ కర్రీ చెయ్యలేదని సచ్చినోడు తిరతాడే జింగిడి అని చిరిగిపోద్ది అరిటాకని నా మొండి మగుడు తెచ్చినాడే ఇనప ప్లేటుని కష్టపడితే కొవ్వు మొత్తం కరుగుతాదని నా పనికి మళ్ళ మొగుడు అసలు చెయ్యడే పని గుప్పుమని వదులుతాడు బీడి పొగని పరుగు పోతదని చెబుతానే అగరొత్తని ఇడు పెక్కేసి పంటడని మెక్కేసి పంటడని తెలవకుండా కట్టుకున్న పెద్ద బ్లండర్ బైక్ పంచర్ నా మొండి మొగుడు బండెక్కితే బైక్ పంచర్ బైక్ పంచర్ నా మొండి మొగుడు బండెక్కితే బైక్ పంచర్ చెప్పనది నా ఐడి కోతి చేస్తలే ఎంత మొత్తుకున్నా పుక తోక వంకరే నేనేం చెయ్యనక్క ఐడికుంది మెంటలే పుట్టింటి పేరు చెబితే ఒళ్ళంతా మంటలే అదిరిపోయే అందమున్న నన్ను ముట్టరే ఇడు రాత్రైతే గురకతోటి సావగొట్టుడే పొద్దున్నేస్తే కసురుతాడు కాసిపోతమే నోరిప్పానంటే అబద్ధాలు అంతా మోసమే ఇడు చీకేసిన పుల్లైస్తే ఇచ్చేస్తాడై వస్తే కట్టుకొని చేసుకున్న పెద్ద బ్లండరే బైక్ పంచర్ నా బండ మొగుడు బండెక్కితే బైక్ పంచరే బైక్ పంచర్ నా బండ మొగుడు బండెక్కితే బైక్ పంచరే బైక్ పంచర్ నా బండ మొగుడు బండెక్కితే బైక్ పంచరే బండ మొగుడు ఏది ఆశాల్తి నాకంటే లావుగానే అమ్మాయిలు ఈ టాపిక్ తీసినప్పుడు జనరల్ మాట్లాడుకుని ఉంటే సేఫ్ కదా సార్? కరెక్ట్ అండి. కరెక్ట్ కదా సార్? డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి సార్. బాగుంది, పాట మర్చిపోయేలా చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది? బండ మొగుడు బీడీ తాగుతుంటే పొగొస్తుంది ఇంట్లోంచి, పాపం పరువు పోతుందని అగరత్తు పొగ అని చెప్పుకుంటుందిట. గుప్పుమని వదులుతాడు బీడీ పొగని పరువు పోతదని చెబుతానే అగరొత్తని. ఎంతగా వెనకేసి వస్తుంది. బండ మొగుడు అంటే బాగా లావుగా ఉన్నాడని కాదు, అంటే చలనం లేనిటువంటి వాడు, అది అందుకని బండ మొగుడు అంది. ఆ విషయాలన్నీ కూడా చెప్పింది, జాగ్రత్తగా వింటే పాటలో. బాగుంది, చాలా చక్కగా పాడేవమ్మా. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో బ్రహ్మిగాడి కథ మూవీ గురించి బ్రహ్మానందం గారితో వర్కింగ్ ఎలా ఉండింది? ఫస్ట్ బ్రహ్మానందం గారిని మేము అప్రోచ్ అయ్యాను ఆ సినిమాకి. సార్ మీది 4 రోజుల క్యారెక్టర్ ఉంటుంది, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కథ చెప్తుంటాడు, ఆ ప్రొడ్యూసర్ ఇంట్లోనే సినిమా కథ జరుగుతుంటుంది సార్, ఇది కథ లైన్ అన్నాడు. లైన్ చెప్పు అన్నారు. 5 minutes కథ చెప్పానండి. చాలా బాగుంది నాకు అని చెప్పేసి అన్నారండి. బ్రహ్మానంద గారు విన్నారు. బ్రహ్మానంద గారు చేయకపోతే ఆ సినిమా చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చెప్పాను ఆయన బ్రహ్మానంద గారితో. మీరు నమ్మరండి, నేను 12 సీన్లు తీశాను ఒక రోజు. బ్రహ్మానంద గారు అంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నాకు ఈవెన్ శ్రేయభిలాష్లో బ్రహ్మానంద గారు 1.5 day చేశారు. ఎంత టైమింగ్ అంటే మనం చెప్పిన దాన్ని ఇంప్రూవైజ్ చేసి అంత అద్భుతంగా చేస్తారని నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఆ సినిమా. బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు ఆ సినిమా ఆ టైమింగ్ ఉంది కాబట్టి ఆ కామెడీ వర్కౌట్ అయింది ఆ సినిమాకి అండి. అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో సోమ్ క్యాస్టింగ్ అని అందరు కానీ ఆ స్క్రిప్ట్ అలాంటిదండి. ఆ ప్లేన్ స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్, ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా మొత్తం అంతా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.